హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ఎస్పెషల్లీ టీజీపీఎస్సీ నుండి రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్లకు సంబంధించి సిలబస్ అప్డేట్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. సో ఆ అప్డేట్స్ ఏంటి మరి అన్నప్పుడు, ప్రధానంగా టీజీపీఎస్సీ నుండి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో గ్రూప్స్ 1 నుండి 4 వరకు, తర్వాత ఇతర నోటిఫికేషన్, ఈ అన్నింటిలో కూడా జనరల్ స్టడీస్ అనేది ప్రధానమైనది. జిఎస్ ఓకే, కోర్ సబ్జెక్ట్ కోర్ పేపర్స్ కాకుండా జనరల్ స్టడీస్. ఎందుకంటే జనరల్ స్టడీస్లోనే దాదాపు 13 సబ్జెక్టులను మనకి ఇక్కడ ఎగ్జామ్ అంటే జిఎస్లో భాగంగా అడగడం జరుగుతుంది. ఈ 13 సబ్జెక్టుల్లో కొన్ని సబ్జెక్టులని అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ. మరి ఆ అప్డేట్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే, ప్రధానంగా చూడండి, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ సబ్జెక్ట్లో మనకి భాగంగా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది భాగంగా ఉంది. కాకపోతే ఏ విధంగా అన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ యాక్టివిటీస్ అని ఉన్నది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, నివారణ అంటే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ యాక్టివిటీస్. ప్రివెన్షన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ సిలబస్ యొక్క పరిధిని కొంచెం పెంచడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందుకు ఉపశమన చర్యలు, ఇప్పుడు నివారణ చర్యలు, అంటే నివారించదగ్గ విపత్తులకు సంబంధించి అంశాలను కూడా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాగ్రఫీ, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రఫీని ఇంతకుముందుకి ఏంటంటే మనం వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ చదివాం. ఇప్పుడు అదే జాగ్రఫీని 3 భాగాలుగా విభజించారు. ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జాగ్రఫీ అంటే ఈ నైసర్గిక స్వరూపాలు, నదీ వ్యవస్థ, క్లైమటాలజీ ఏదైతే ఉందో ఫిజికల్ జాగ్రఫీ. తర్వాత సామాజిక జాగ్రఫీ, ఓకే, సో సామాజిక భూగోళ శాస్త్రం ఇక్కడ. సో ఇక్కడ తర్వాత ఏంటంటే ఆర్థిక భూగోళ శాస్త్రం, ఎకనామిక్ జాగ్రఫీ, ఓకే, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, 3 రకాలుగా. ఎకనామిక్ జాగ్రఫీ అన్నప్పుడు ఏంటంటే మనకి ఖనిజ సంపద, వ్యవసాయం, పరిశ్రమలు, ఇలాంటి టాపిక్స్ వస్తాయి. సో సోషల్ సామాజిక జాగ్రఫీ అన్నప్పుడు ఇక్కడ జనాభా, వలసలు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, సో తర్వాత ఈ పట్టణీకరణ సమస్యలు, సో ఇలాంటి అంశాల మీద ఇక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రఫీని అవే టాపిక్స్, కాకపోతే ఈ సామాజిక అంశాల పరంగా మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది జాగ్రఫీలో. సో మీకు తెలిసి ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో జాగ్రఫీ అనే పరిధిని పెంచుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం సో దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం మెటీరియల్ మనం డెప్త్గా మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఆ కోణంలో మనం అనాలిసిస్ చేయాలి. ఎస్పెషల్లీ మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 90% మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి సో జాగ్రఫీని మనము ఒక మంచి అనలిటికల్ మోడ్లో చదవాల్సి ఉంటుందని చెప్తున్నాను. ఇక నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ. తెలంగాణ జాగ్రఫీలో జనాభా శాస్త్రం మీన్స్, ఇక్కడ జనాభా శాస్త్రం అంటే ఏంటి, డెమోగ్రఫీ. ఇక్కడ ఏమంటున్నా నేను, డెమోగ్రఫీ అంటే జనాభా పరిణామం, జనాభా నిర్మాణం, జనాభా విస్తరించే విధానం అన్నింటిని కలిపి డెమోగ్రఫీగా పిలుస్తారు, లేదా జనాభా శాస్త్రం అంటారు. సో ఈ జనాభా శాస్త్రంలో ఏమేమి ఉండొచ్చు అంటే, ప్రధానంగా చూడండి, జనసాంద్రత, వలసలు, రేషియో, లిటరసీ, సో విస్తరణ, ఇలాంటి అంశాలు, వలసలు అని కూడా ఉంటాయి. అది ఎస్పెషల్లీ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి జనాభా శాస్త్రం ఇక్కడ. ఓకే, సో మనం ఇంతకుముందు చదివాము, దానికి కొంచెం సో దీంట్లో వలసలు, దాని మళ్ళీ ఈ ఏదైతే సామాజిక భౌగోళిక శాస్త్రం ఉందో అది కూడా కొంత యాడ్ అవుతుంది. వలసలు కానీ పట్టణీకరణ ఇవన్నీ యాడ్ అవుతుంటాయి దీంట్లో కూడా. కాబట్టి సో ఈ జనాభా శాస్త్రాన్ని మనం ఎక్కువ ఒక చాప్టర్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హిస్టరీ. సో ఇక్కడ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు ఆల్మోస్ట్ ఇప్పటికి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఆర్థిక అంశాలు, రాజకీయపరమైన అంశాలు, సాంస్కృతిక అంశాలు. ఇప్పటి వరకు సాంస్కృతిక అంశాల నుండి మనకి ఇంతకుముందు జరిగే ఎగ్జామ్స్ అన్నింటిలో ఎక్కువ క్వశ్చన్ సాంస్కృతిక కోణాల నుండి రావడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక కోణాలు అంటే ప్రజల జీవన విధానం, సాంఘిక చరిత్ర, ఇవన్నీ ఇక్కడ అడుగుతుంటారు. సో రాజకీయపరమైనది అంటే సో ఆ చరిత్రలో నాటి రాజవంశాలు అవలంబించిన విధానాలు, గవర్నెన్స్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వివిధ వర్గాల హక్కులు అండ్ అందరికీ కలుపుకోయే విధానాలు. సో ఇది ప్రధానంగా ఏంటంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ అంశాలు. హక్కులు ఇక్కడ అంటే మీన్స్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజర్వేషన్స్, వేరియస్ కేటగిరీస్. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఇవన్నీ సో ఇక లింగ వివక్ష ఇవన్నీ సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో అది ప్రాథమిక హక్కులు రిలేటెడ్ సంబంధించిన టాపిక్. ఇక్కడ ఇంక్లూజివ్ పాలసీస్, ఇక్కడ విధానాలు అంటే ఇంక్లూజివ్ పాలసీస్ అంటే ఇక్కడ సో మెయిన్గా పాలసీస్ అంటే పథకాలు, స్కీమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ.
స్కీమ్స్ అంటే అనేక రకాల సమాజంలో అన్ని రకాల వర్గాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏవైతే ఆ పాలసీస్ ఉన్నాయో, పథకాలు ఉన్నాయో దాంట్లో అందరినీ కలుపుకునే విధానాలు ఇంక్లూజివ్ పాలసీస్గా అడుగుతున్నారు. ఇక్కడ పేరు మార్చారు, అడిగే విధానం అదే ఉంటుంది ఎక్కువ. సో నెక్స్ట్ ఇది ఇంకా మిగతాది 10th స్టాండర్డ్ ఇంగ్లీష్, ఇంతకుముందుకు ఉన్నట్టుగా అదే 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు టీజీపీఎస్సిలో జనరల్ స్టడీస్లో వచ్చిన ఒక మార్పు. ఇది ఎక్కువగా దేంట్లో అంటే జాగ్రఫీలోనే ఎక్కువ మార్పు వచ్చింది. జాగ్రఫీలో అడిగే విధానమే మారుతుంది. సో ఇక్కడ కూడా సిలబస్ కొంత యాడ్ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జాగ్రఫీ సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్లో క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైవ్ క్లాసెస్ని జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఇప్పుడు లైవ్ క్లాసెస్ మనం ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్ జాగ్రఫీగా డివైడ్ చేసుకొని మనం చెప్పుకుందాం. ఓకే, సో కాబట్టి ఈ జాగ్రఫీ మీద అంటే ఆల్మోస్ట్ జాగ్రఫీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో ఈ కోర్సెస్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. తక్కువ ప్రైసెస్ తోటి కోర్సెస్ అందుబాటులో ఉన్నవి. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు పాలిటీ, ఓకే, రీజనింగ్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేయండి. సో ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అంతేకాకుండా ఫ్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఓకే, రేర్ బుక్స్ కూడా నేను అక్కడ యాప్లో మీకు చేయడం జరిగింది. మీకు ఆ పీడిఎఫ్స్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి. ఓకే, కాబట్టి సో ఇది వచ్చే నోటిఫికేషన్లు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మంచి అనాలిసిస్ చేయండి. కంపల్సరీ విజయం అనేది సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.